Hi dear friends, this is your Kiran. Welcome back to Kiran Facts Sports ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 11. సో తెలుగు టైటన్స్ అయితే తన 8వ విజయాన్ని వరుసగా విజయాల మీద విజయాలు. అది పవన్ షరావత్ అవైలబుల్ లేడు ఇప్పుడు ఇంజరీ వల్ల, అయినా కూడా గెలుస్తున్నారు. సో ఒక అద్భుతమైన ప్లానింగ్, ఒక అద్భుతమైన కెప్టెన్సీ, ఒక అద్భుతమైన కోచింగ్ అని చెప్పొచ్చు. సో బెంగాల్ వారియర్స్ మీద 29-31 తేడాతో గెలిచారు. ఈ మ్యాచ్ని ఎంజాయ్ చేసిన వారు గట్టిగా ఒక లైక్ అయితే చేయండి. మ్యాక్సిమం లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇవాళ ఆటలో మాత్రం మీరు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కబడ్డీ క్రికెట్ అప్డేట్ కోసం. సో ఇవాళ ఆటలో చూస్తే విజయ్ మాలిక్ హైలైట్ అని చెప్పొచ్చు. 14 పాయింట్స్. విజయ్ మాలిక్ మొత్తం మైండ్ గేమ్ ఆడుతున్నాడు. సో విజయ్ మాలిక్ టీమును నడిపించే విధానము టర్నింగ్ పాయింట్ టీంకి అని చెప్పొచ్చు. ఏ టైంలో అయినా కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆడుతున్నారు. అదేవిధంగా కోచ్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న కోచ్. అండ్ బెంగాల్ వారియర్స్ మీద కూడా గెలిచారు. టేబుల్ టాప్ 8 విజయాలు అయితే ఇప్పుడు తెలుగు టైటన్స్ కూడా 8 విజయాలతోని సమానంగా ఉన్నారు. సో ఒక అద్భుతమైనటువంటి టోర్నమెంట్ ఇది తెలుగు టైటాన్కి అని చెప్పొచ్చు. అది పర్టికులర్గా పవన్ షరావత్ లేనప్పుడు. సో విజయ్ మాలిక్ 14 పాయింట్స్, శంకర్ గడాయ్, అంకిత్ అండ్ అదేవిధంగా మంజిత్, సాగర్ వీళ్ళంతా కూడా అద్భుతంగా ఆడుతున్నారు. ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. డిఫెన్స్ అయితే కావాల్సిన టైంలో రెచ్చిపోతున్నారు. అండ్ ఏ టైంలో కావాలంటే ఆ టైంలో టైం వేస్ట్ చేయడం అండ్ అదేవిధంగా పాయింట్స్ తేవడం అన్నీ అయితే ప్రజెంట్గా వర్కౌట్ అవుతున్నాయి. అది కూడా హై ఫ్లేయర్ పవన్ షరావత్ లేకుండా ఇలాంటి ఆట తీరు టాప్ టీమ్స్ ఓడించడం ఒక అద్భుతమైన విజయం అని చెప్పొచ్చు. ఒక టీమ్గా కబడ్డీ ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా. అండ్ విజయ్ మాలిక్ లాంటి ఒక ఎక్స్పర్ట్ కెప్టెన్. నిజం చెప్పాలంటే విజయ్ మాలిక్ ఎంత కూల్గా లీడ్ చేస్తున్నాడు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. సో టేబుల్ టాప్కి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. అండ్ ప్లే ఆఫ్ వెళ్ళడానికి దగ్గరకు వచ్చేసారని చెప్పొచ్చు.